హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలోని మిషన్స్ అలాగే ఎంబ్రాయిడరీ ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఒకటి చూద్దామండి. మిషన్స్ ఎలా సెట్ చేసుకోవాలి ఎంబ్రాయిడరీకి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో కూడా ఇంక్లూడ్ చేస్తున్నానండి. జస్ట్ ఏమీ లేదండి, ఇది బేసిక్ ఎలక్ట్రిక్ స్వింగ్ మిషన్ అనమాట. ఇవి ఉంటాయి సెట్టింగ్స్ అనేవి ఇలా ఉంటాయి అనమాట. ఈ మిషన్లోని ఇలా 21 స్టిచ్ ఫంక్షన్స్ ఉంటాయండి, ఇంక్లూడింగ్ బటన్ హోల్స్ అండ్ బటన్స్ వేసే స్టిచ్ ఫంక్షన్స్ అనమాట. ఎంబ్రాయిడరీ ఆప్షన్స్ అలాగే థ్రెడ్ టెన్షన్ అనేది ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీకి 0లో కానీ 1లో కానీ ఉంచాలండి, క్లాత్ బట్టి అలాగే థ్రెడ్ బట్టి. ఈ మిషన్ కొనేటప్పుడు 10 ఫ్రీ యాక్సెసరీస్ ఇస్తారండి, ఇంక్లూడింగ్ ఫుట్స్ అలాగే థ్రెడ్స్. బిగినర్స్కి మాత్రం చాలా బెస్ట్ మిషన్ అండి, మరీ కాస్ట్ ఎక్కువ పెట్టకుండా ఇదైతే బెస్ట్ అనమాట. నేను సింగర్లో కూడా బ్రదర్లో కూడా బాగానే ఉంటాయి, నేను ఇది యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట. ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీకి ఫుట్ హోల్డర్ తీసేసాను, అలాగే ఫీడ్ డాగ్ డ్రాప్ డౌన్ చేస్తాను. దీనికి బటన్ ఇస్తారు కదా, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఆ వీడియో కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఇలా జిగ్జాగ్ ఆప్షన్ ఎంచుకుంటున్నానండి. జిగ్జాగ్ ఆప్షన్లో కూడా ఇలాగా మనకి విడ్త్ సెట్టింగ్ ఇస్తారు, దీనికే ఇస్తారు అనమాట, జిగ్జాగ్ ఆప్షన్కి ఒక్కదానికే. ఎందుకంటే మనం బటన్స్ స్టిచ్ చేసినప్పుడు ఈ ఆప్షన్ మనకి పనిచేస్తుంది. బటన్ స్టిచ్ చేయడం మీద కూడా ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇవన్నమాట ఆప్షన్స్. జనరల్గా లెంత్ నాబ్లోని ఎస్ఎస్ సెలెక్ట్ చేసినప్పుడు బాటమ్ స్టిచెస్ పడతాయండి, కాస్త ముద్దగా పడతాయి అనమాట స్టిచెస్ అనేవి. సెలెక్టర్ నాబ్ అనేది జస్ట్ ఈ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి A to G వరకు. ఇది టెన్షన్ నాబ్ అనమాట. ఇలాంటి మిషన్స్కి మ్యాక్సిమమ్ 9 వరకు ఉంటుందండి టెన్షన్ అనేది, అది మనం సెట్ చేసుకోవాలి. థిక్ క్లాత్కి అయితే టెన్షన్ ఎక్కువ పెంచాలి, అదే ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీకి అయితే 0లో కానీ 1లో కానీ ఉంచాలి. మామూలు క్లాత్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం థ్రెడ్ టెన్షన్ అనేది 4లో కానీ 5లో కానీ ఉంచుతాను. మిషన్ స్టార్టింగ్ కొనే వాళ్ళైతే డెమో కూడా వస్తారండి, ఫ్రీ డెమోకే ఒక 2-3 డెమోస్ ఉంటాయి. ఫ్రీ డెమోస్ మనకి ఏదైనా డౌట్ ఉంటే అప్పుడే క్లారిఫై చేసుకోవచ్చు వాళ్ళని పిలిపించి. ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీకి ఫుట్ హోల్డర్ తీసేయాలి, అలాగే ఫీడ్ డాగ్ డ్రాప్ చేసేయాలి. మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇది ఒక చిన్న క్లిప్పింగ్ తీసానండి, ఈ మిషన్ది కూడా ఎలా సెట్ చేయాలి ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అని. ఇది థ్రెడ్ టెన్షన్ నాబ్ అనమాట ఈ మిషన్కి. ఇదేమో థ్రెడ్ హోల్డర్ అనమాట, చాలామందికి తెలిసిందే ఈ మిషన్స్ కోసం. కొంతమంది ఈ మిషన్ మీద ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయడానికి ఫీడ్ డాగ్ అనేది సెపరేట్గా తీసేస్తూ ఉంటారండి, స్క్రూ డ్రైవర్తోని ఓపెన్ చేసేసి తీసేస్తారు. అక్కర్లేదు, ఈ లెంత్ నాబ్ ఏదైతే ఉందో 0లో పెట్టేస్తే సరిపోతుంది. అలాగే ఈ ఫుట్ పెడల్ అనేది తీసేస్తే సరిపోతుంది. ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే దీనికి జిగ్జాగ్ స్టిచ్ ఉండదు కాబట్టి ఫిల్లింగ్ అనేది టైం పడుతుంది. ఇనుప మిషన్లోనే జిగ్జాగ్ మిషన్లు కూడా ఉంటాయండి, అంటే కమర్షియల్ యూజ్కి అయితే ఇవి బెస్ట్ మిషన్స్ అనమాట. ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చూద్దామండి. కిడ్స్కి ఫ్రాక్స్ మీద ఇలాంటివి చాలా బాగుంటాయి. నేను జస్ట్ రఫ్గా డ్రా రాస్తున్నాను అనమాట, క్యూటీ పై అని చెప్పి. అలాగే హార్ట్స్ అలాగే ఫ్లోరల్స్ లీవ్స్ కూడా డ్రా చేస్తున్నాను. జస్ట్ ఫ్రీ హ్యాండ్తో డ్రా చేస్తున్నానండి, స్టెన్సిల్ కూడా యూజ్ చేయొచ్చు మీరు. స్టిచ్చింగ్ బేసిక్స్ తెలిసిన వాళ్ళు కూడా సింపుల్గా ఫ్రాక్ స్టిచ్ చేయొచ్చండి. జస్ట్ కాకపోతే ఇలాగ మనం కాస్త ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ నేర్చుకుంటే ఫ్రాక్ అనేది మంచి లుక్ వస్తుంది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఫ్రాక్ బేసిక్గా మనం స్టిచ్ చేయొచ్చు, ఇలాంటివి కానీ మనం డిజైన్ చేసుకుంటే చాలా మంచి లుక్ వచ్చేస్తుంది అనమాట. నేను స్టిచ్చింగ్ చేయడంలో కానీ ఎంబ్రాయిడరీ చేయడంలో కానీ ప్రోనైతే కాదండి, ఇంటి దగ్గర కూర్చొని నేర్చుకున్నాను, ఎక్కడికి వెళ్ళలేదు. జస్ట్ ప్రాక్టీస్ చేయాలంతే, బాగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీకి క్లాత్ కాస్త పల్చకుంటే ఇలాగ బక్రం ప్లేస్ చేశానండి, ఇంటర్ఫేసింగ్ అంటారు కదా. ఇలాగా ప్లేస్ చేయడం వల్ల స్టిఫ్నెస్ వస్తుంది, ఎంబ్రాయిడరీ కూడా బాగా వస్తుంది అనమాట. అలాగే ఫ్రేమ్ కూడా రివర్స్లో ఫిక్స్ చేశాను, ఇది బాటమ్ సైడ్ రావాలి. బిగినర్స్ ఎవరైతే ఎంబ్రాయిడరీ స్టార్టింగ్ నేర్చుకుంటున్నారో కాటన్ థ్రెడ్స్ యూస్ చేయడం బెస్ట్ అనమాట. లేదు అంటే అలవాటు ఉంది అన్నప్పుడు సిల్క్ థ్రెడ్స్కి వెళ్ళొచ్చు, పెద్ద లుక్ ఏం తేడా ఉండదండి. నేనైతే కాటన్ థ్రెడ్తోనే చూపిస్తాను ఇవాళ. సిల్క్ థ్రెడ్స్ కాస్త డెలికేట్గా ఉంటాయి కాబట్టి థ్రెడ్ టెన్షన్ అనేది 0లో పెట్టడం మంచిది, లేదు అంటే 1లో అయినా పెట్టచ్చు, అది జస్ట్ మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కాటన్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను కాబట్టి థ్రెడ్ టెన్షన్ 1లో ఉంచానండి నేను. జస్ట్ ఈ ఫ్రేమ్ అనేది ఇలా జెంటల్గా మూవ్ చేస్తూ స్టిచ్ ఇవ్వాలి. ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు లెటర్స్ నేర్చుకోవడం బెస్ట్ అండి, తొందరగా కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే మనకి లెటర్స్ రాయడం అలవాటు ఉంటుంది కదా, జస్ట్ ఏ పొజిషన్లో ఏ యాంగిల్లో అయితే లెటర్స్ రాస్తామో ఆ యాంగిల్లో ప్రాక్టీస్ చేయాలన్నమాట.
ఫ్రేమ్ మరీ ఫాస్ట్గా మూవ్ చేయకూడదండి ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేస్తున్నప్పుడు, ఎందుకంటే స్టార్టింగ్లో ట్రబుల్ వస్తుంది, స్టిచ్ సరిగా పడదు. ప్రాక్టీస్ చేయాలండి, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఎక్కడైతే స్టిచ్ సరిగా పడలేదో మళ్ళీ రీస్టిచ్ తీసుకోవచ్చు, ఆ లెటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాబ్లం ఏం లేదు. ఇలాంటి వాటికి పేషెన్స్ ఉండాలండి, నేర్చుకోవాలన్నా లేదంటే స్టిచ్ చేయాలన్నా ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగుంటుంది అనమాట. అచ్చు రెడీమేడ్ లుక్లా వస్తుంది. చిన్నపిల్లల అవుట్ఫిట్స్ మీద ఇలాంటి ట్యాగ్స్ చాలా బాగుంటాయండి. అంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసి కూడా ఇలాగా ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ కాకపోయినా జిగ్జాగ్ స్టిచ్ ఇవ్వచ్చు బార్డర్స్లోనే, అది కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అంతకుముందు వీడియోలో పోస్ట్ చేశాను, అది దాని వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫ్లోరల్స్కి, లీవ్స్కి అలాగే హార్ట్ షేప్స్కి వేరే కలర్స్ యూస్ చేస్తున్నానండి, కలర్స్ చేంజ్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఒకసారి ఎవరైతే కొత్తగా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీని కాటన్ థ్రెడ్సే యూస్ చేయండి, బెస్ట్ అనమాట. ఈజీగా థ్రెడ్స్ యూస్ చేస్తే కాస్త డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఆ థ్రెడ్స్ మాటి మాటికి తెగుతుంటాయి అనమాట. సెట్టింగ్స్ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. చూసారు కదా, సింపుల్గా ఉంచవచ్చు, లేదంటే ఇంకా ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. లీవ్స్ అనేవి జిగ్జాగ్ స్టిచ్లోనే విడ్త్ ఆప్షన్ మనకి ఇచ్చారు కాబట్టి దాన్ని కాస్త మనం కొంచెం థిన్గా సెలెక్ట్ చేయడం వల్ల
స్టెమ్స్ లాగా ఇలా థిన్గా వస్తాయి. పెద్ద కష్టమేం కాదండి. ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ప్రాక్టీస్ చేయాలి, చేస్తే వచ్చేస్తుంది ఎవరికైనా సరే. స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ చేయగా వచ్చేస్తుంది. మీ పిల్లలకి అవుట్ఫిట్స్ మీరే డిజైన్ చేసుకోవచ్చు. స్పెషల్లీ సమ్మర్ అవుట్ఫిట్స్ బాగుంటాయండి కాటన్ మీద ఇలాంటి ఎంబ్రాయిడరీ అనేది. అలాగే మన అవుట్ఫిట్స్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. 100% కాకపోయినా 80-90% వచ్చిన అవుట్ఫిట్స్ మనమే డిజైన్ చేసుకోవచ్చు. ఇంట్లోనే ప్రాక్టీస్ చేయొచ్చండి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కూడా. ఇంకా ట్యాగ్స్ ఎక్స్టెండ్ చేయొచ్చండి పిల్లల అవుట్ఫిట్స్ మీద. ఇలాగ టెడ్డీ అని కూడా ఎంబ్రాయిడరీ చేయొచ్చు. అంతకుముందు వీడియోలోని పంచ్ నీడిల్ ఆర్ట్ ఒకటి చూపించానండి, టెడ్డీ బియర్ ఫేస్ ఒకటి చూపించాను, అది కూడా బాగుంటాయి. అలాంటివి కూడా అటాచ్ చేయొచ్చు అనమాట పిల్లల ఫ్రాక్స్ మీద. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ కాకపోయినా ఇలాగ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా చేయొచ్చండి. అంతకుముందు షేర్ చేశాను ఈ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. లేదు అంటే ఇలాగా ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసి ఇలా ఫ్రాక్ స్టిచ్ చేయొచ్చు సింపుల్గానే. ఇలాంటి అవుట్ఫిట్స్ చాలా బాగుంటాయండి పిల్లలకి. డెఫినెట్గా మీ పిల్లలకి ట్రై చేయండి. చూసారు కదా, క్లాత్ పల్చగా ఉండడం వల్ల వెనకాతల ఇలా బొక్కరం ప్లేస్ చేశాను ఇంటర్ఫేస్. దానివల్ల స్టిచ్ అనేది చాలా నీట్గా వచ్చిందనమాట. థిక్గా ఉంటే అవసరం లేదు, క్లాత్ థిక్గా ఉంటే. ఇందాక చెప్పినట్టుగా పంచ్ నీడిల్ యాప్లికే అండి, ఇవి కూడా ఇలాగా మనం అటాచ్ చేయొచ్చు పిల్లల ఫ్రాక్స్ మీద, బాగుంటాయి. సో ఇదనమాట ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.